మొత్తానికి ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ జరగచ్చు అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, ట్రంప్ గారు మొన్న ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలి, లేదంటే ఇరాన్ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తాం, పెద్ద దానితో మొదలుపెట్టి గట్టిగా ముగిస్తామని చెప్పేసి సీరియస్గా హెచ్చరికలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఒక పెద్ద తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధి ఉద్రిక్తల మీద ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసాని స్పందించాడు. ఇరాన్ శత్రు దేశాలకు సంబంధించినటువంటి నౌకలు తప్ప మిగతా అన్ని నౌకలు కూడా హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళవచ్చు, మేము సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ ప్రకటనతో ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికా దాని మిత్ర దేశాలని లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ అది ఎందుకంటే అన్నింటిని పంపించినప్పుడు ఆ కొన్ని దేశాల యొక్క షిప్లు పంపించకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి జలసంధి తెరవడం వల్ల చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళన కూడా కొంతవరకు తగ్గాయి. ఎస్పెషల్లీ ఇండియా లాంటి దేశాల్లో అటువంటి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటివి ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిణామం ఇతర దేశాలకు శుభపరిణామంగా భావించబడుతుంది. ఎందుకంటే ఇంధన సరఫరా కొనసాగడం వారి ఆర్థిక వ్యవస్థలకు కూడా ఊటనిస్తుంది. ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి మోదీ గారి ఇన్వాల్వ్మెంట్ అసలు జీరో. ఇక్కడ మళ్ళీ చెప్పుకోవచ్చు కొంతమంది బత్తాయిలు అంతా మా మోదీ గారు అక్కడ ఫోన్ చేయడం వల్లనే మొత్తం షిప్లన్నీ కూడా ఓపెన్ చేస్తారు, అన్నీ వచ్చేసాయని చెప్పేసి సెలవు డబ్బాలు కొట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మోదీ గారి ప్రమేయం జీరో. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇరాన్ గవర్నమెంట్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఎక్కడ కానీ యాక్సెప్ట్ చేయలే, ఎక్కడ కానీ తగ్గలేదు. వాళ్ళు ఎక్కడా తగ్గకుండా ఉంటే మొన్న రీసెంట్గా రంజాన్ రోజు మన మోదీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేశారు, ఇరాన్ ప్రైమ్ మినిస్టర్కి, ఈద్ ముబారక్ సార్, మమ్మల్ని కొంచెం కనికరించండి సార్ అంటే అప్పుడు కూడా వాళ్ళు స్పందించలే. వాళ్ళు ట్రంప్ గారు ఏదైతే 48 గంటల టైం ఇచ్చాడో ఈ 45 గంటల్లో మీరు కానీ దాన్ని తెరవకపోతే అణు కేంద్రాల మీద పెద్ద దాని నుంచి స్టార్ట్ చేసి మొత్తాన్ని కూడా కొల్లాప్స్ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే బెదిరించాడో దెబ్బకి ఇరాన్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి ఆ జలసంధిని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆ జలసంధి ద్వారా షిప్లు వెళ్ళొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ జరగచ్చు, మాకు సముద్ర మార్గం ద్వారా మేము ఎటువంటి ఇబ్బంది కలిగించమని చెప్పేసి చాలా స్పష్టం చేయడం జరిగింది. సో అంత చిన్న అమెరికా దేశం వార్నింగ్ ఇస్తే బెదిరిపోయినట్టు ఇరాన్ కంట్రీ మన దేశ ప్రధానమంత్రి మాటిమాటికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నా కానీ స్పందించిన ఇరాన్ ప్రభుత్వం ఇక్కడ ఎవరు గొప్ప మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దాంట్లో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క కొన్ని ఇరాన్లో ఉన్నటువంటి ఒక స్కూల్ మీద పడినప్పుడు చిన్న చిన్న పిల్లలందరూ కూడా అప్రాక్సిమేట్గా 200 మందికి పైగా చనిపోయారు. అప్పుడు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏమాత్రం కండోలెన్స్ కూడా తెలపలేదు. అలాంటి సిచ్యువేషన్లో అన్నీ కాలిన తర్వాత మన వాళ్ళు ఫోన్ చేసి హెల్ప్ చేయండి, మా షిప్పులను పంపించండి, మాకు ఆయిల్ పంపించండి అంటే వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గరంగా ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఉంటారా సైలెంట్గా? సో వీళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండిపోవడం జరిగింది. మొత్తానికి ట్రంప్ గారు ఇచ్చిన వార్నింగ్ మాత్రం చాలా గట్టిగానే పనిచేసింది. ట్రంప్ గారి దెబ్బకి జలసంధి ఓపెన్ అవ్వడం. సో మేబీ ఇంకా అక్కడ ఎటువంటి ఇష్యూస్ రావని చెప్పేసి అనుకోవాలి. ఇంకా ఎస్పెషల్ చెప్పాలంటే మన ఇండియా ఇన్ని రోజులు ఇండియాలో ప్రజలు చాలామంది అల్లాడిపోయారు. కమర్షియల్ గ్యాస్ అందక రెస్టారెంట్లో హోటల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయాయి. వాళ్ళకందరికి కూడా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పేసి చెప్పుకోవాలి.